దేవుడు నాకు మహా ఉపకారములు చేసి ఉన్నాడు. దేవుడట ఆయనకి మహా ఉపకారములు చేసి ఉన్నాడు. దేవుడు ఎప్పుడైనా ఉపకారాలు చేస్తాడు. ఉపకారం అంటే మంచి కార్యాన్ని చేస్తాడట. నేను ఆత్మీయమైన జీవితంలో కూడా ఉదయ కాలమున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరు నష్టాల్లో, కష్టాల్లో, కన్నీళ్ళ మధ్యలో, సమస్యల మధ్యలో ఉన్నా దేవుడు ఉపకారం చేస్తానని చెప్తా ఉన్నాడు. ఈ ఆత్మీయమైన జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నా నా యేసయ్య నీకు ఉపకారమే చేస్తాడు. అయితే దేవుని ఉపకారాలను మనం పొందుకోవాలని దేవుడు మనకి తెలియచేస్తా ఉన్నాడు. ఎలాంటి ఉపకారాలని ఆయన మనకు కలగచేస్తాడు. శ్రమ వచ్చినది నాకు సహాయం చేయవాడును ఒక్కడును లేడు అని అక్కడ రాయబడింది. అంటే శ్రమలు కలిగినప్పుడు దేవుడు నీకు సహాయకుడు, నీకు ఉపకారాలు చేస్తాడని నువ్వు నమ్మాలని దేవుని వాక్యం తెలియచేస్తాడు. ఆయన శ్రమల్లో నీకు తోడే ఉన్నాడని, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు వాటన్నింటిలో నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. అందుకని బైబిల్ రాస్తుంది, శ్రమ దినమున నువ్వు కృంగిపోతే చేతకాని వాడివని వాక్యం ఉంది. శ్రమలోనైనా సరే ఆయన ఉపకారమే చేస్తాడని నువ్వు నమ్మినప్పుడు నిశ్చయముగా నీ యొక్క అపకారాలు, నష్టాలు, సమస్యలు నిన్ను విడుదల కలిగి చేసి ఆయన ముందుకు నడిపించగలిగేది. అత మాత్రమే కాదు కానీ వాక్యం రాయబడింది, నేను ఏకాకిని బాధపడుతున్నాను, నా వైపు తిరిగి నన్ను కరుణించు. నేను ఏకాకినే బాధపడుతున్నాను, నా వైపు తిరిగి నన్ను కరుణించు. మనకు అందరూ ఉన్నా లేకపోతే ఎవరు లేకపోయినా దేవుడు నాకు ఉన్నాడని ఒక నమ్మకంతో బ్రతకాలి. ఎందుకంటే అందరూ మనల్ని ఏదో ఒక రోజు విడిచిపెట్టేవాళ్ళు. మనల్ని విడిచిపెడతామంటే డబ్బు లేదని, అందం లేదని, పేరు ప్రఖ్యాతులు లేవని, మంచోడు కాదని, మంచిదాని కాదని, ఏదో ఒక మాట ప్రకారంగా మనల్ని విడిచిపెట్టేవాళ్ళే. మనల్ని మనలుగా ప్రేమించేది ప్రభు అయిన యేసు క్రీస్తు. అందుకని ఏకాకిని అనుకోవద్దు. నీ ఒంటరితనంలో ఆయన నీకు జంటగా ఉండే దేవుడు. అప్పుడు నీ ఆత్మీయ జీవితంలో ఆయన నీకు ఉపకారాలు చేసి మేలులు కలగచేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, కోదులు గింజ భూమిలో పడి చనిపోకపోతే అది మళ్ళీ మొలక ఇచ్చదని దేవుని వాక్యం తెలియచేస్తాడు. ఏకాకి వాడి, ఒంటరివాడి వాడి, ఒంటరిదాన్ని అనుకోకుండా నాతో దేవుడు ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు. ఒకవేళ ఇప్పుడు నువ్వు కష్టాలు, నష్టాలు, సమస్యలు, శోధనలో, కన్నీళ్ళ మధ్య ఉండొచ్చు, కానీ నీలో రెండు విషయాలు ప్రభు